కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్లో మొదలు సర్ పెట్టారు. ఇప్పుడు సెన్సస్ అంటున్నారు. ఈ సెన్సస్ లో గతంలో నరేంద్ర మోడీ గారు కూడా ప్రామిస్ చేశాడు. అంతకుముందు ఏది మన హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది, నేను కులగన చేస్తాను 2008లో అన్నాడు. ఇప్పుడు ఇంట్లో చూస్తే సెన్సస్ లో చూస్తే ఎస్సీ ఎస్టీ ఉన్నది కానీ అదర్స్ అని ఉన్నది, కానీ ఓబీసీ అని లేదు. కాబట్టి దాని మీద మేము ఎన్నో రోజుల నుంచి కుల సంఘాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కూడా మీటింగ్ పెడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకో మీదకెళ్ళి పార్లమెంట్లో డీలిమిటేషన్ అని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఇవన్నీ పెడుతుంటే మా మల్లికార్జున్ గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు. అయ్యా మొదలు ఆల్ పార్టీని పిలవండి, మరి ఈ సెన్సస్ లో బీసీలకు న్యాయం జరుగుతలేదు. ఆయన చెప్పినటువంటి మాట రాసినటువంటిది బెంగళూరులో చెప్పడం జరిగింది. బెంగళూరులో సామాజిక న్యాయం గురించి మల్లికార్జున్ ఖర్గే మంత్రికి లేఖ. ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి న్యాయం సరైన విధానాలు రూపకల్పన చేయాలని నరేంద్ర మోడీ సంయుక్త ఒక లేఖ రాశారు. దేశంలో చేపట్టే కులగణను క్యాస్ట్ వైజ్ సెన్సస్ ను సంబంధించిన ప్రశ్నావళిని రద్దు చేసి మరింత స్పష్టమైన కొత్త ప్రణాళికను రూపొందించాలని వారు ఈ లేఖలో డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సాధన కోసం వారు ప్రస్తావించిన ముఖ్యాంశాలు మరియు డిమాండ్లు ఇవ్వడం, ప్రధాని డిమాండ్లకు అభ్యంతరాలు, ప్రభుత్వ ప్రశ్నావళి రద్దు, ప్రభుత్వ నోటీస్పై చేసిన ప్రభుత్వ ఓపెన్ ఎయిడెడ్ పరిమితులు లేని ప్రశ్నలు విధానం తప్పుదోవ పట్టించేలా ఉంది. డేటా దుర్వినియోగం కూడా కాకుండా చూడడం, స్పష్టమైన డ్రాప్ డౌన్ మూను లేకపోతే ఒకే కులానికి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో నమోదు చేయడం వల్ల 2011లో నాటిలాగానే డేటా మొత్తం నిరుపయోగమయ్యే యుగంగా మారే ప్రమాదం ఉంది. సామాజిక న్యాయం విధానాలు, ఖచ్చితమైన సామాజిక ఆర్థిక కులాల డేటా లేకపోతే విద్యా ఉపాధి సంక్షేమ పథకాలలో సామాజిక న్యాయం సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యం కాదు. అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీల సెలెక్ట్ నిపుణులను మరియు ప్రజలతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేయాలని రాష్ట్ర నమూనా పరిశీలన తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కుల సర్వే పద్ధతులను కేంద్రం ప్రభుత్వం కూడా అనుసరించాలని చెప్పాడు. ఎందుకంటే తెలంగాణలో అదేవిధంగా బీహార్లో కులగణ జరిగింది, సరి అయిన సర్వే జరిగింది, దానివల్ల లాభమైంది. కానీ కోర్టు దీనికి వ్యతిరేకం ఉంది. అయినా మా ముఖ్యమంత్రి గారు 42% ఇస్తాన్నాడు. ఏది కామారెడ్డిలో చెప్పడం, అది కూడా సిద్ధరామయ్య సమీక్షలు చెప్పాడు. అది పూర్తి చేసి ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం చేసుకొని కులగణ జరిగిన తర్వాత అన్ని అమలైనాక కూడా ఏది గవర్నర్ గారికి లెటర్ పంపిస్తే అది కూడా కోల్డ్ స్టోరేజ్లో వేస్తే ఆఖరికి మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి కలవడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవడు. కనుక ఇవాళ సరి అయిన సమయం అయింది. మనం అందరం కొట్లాడకపోతే బీసీలకు ఇక ఫ్యూచరే ఉండదు. ఒకే కులంలో వాళ్ళ వేరు పేర్లతో ఉంటే దానివల్ల మనకు అన్యాయం జరుగుతుంది. ఒకే కులం ఒకే పేరుతో ఉంటే దాని సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి మోర్ దాన్ మనం 60% పైన ఉన్నాము, మాకు న్యాయం చేయాలని అడిగితే అప్పుడు ప్రధానమంత్రి ఏది మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం, వాళ్ళు గతంలో 10% రిజర్వేషన్ అక్క కులాలలో వీకర్ సెక్షన్ ఉన్న వారికి ఏది న్యాయం చేయడానికి ఆయన 10% పెడితే మేము ఎక్కడ అపోజ్ చేయలే.
ఇప్పుడు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టులకు పోయి ఏమంటున్నారు తెలుసా? ఏది కులగణన చేయొద్దని అంటే దానికి మన ఆయన పేరు సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఏమన్నాడు? కులగణన జరగాల్సిందే, కులగణన జరిగితేనే వాళ్ళు జీవితాలలో మార్పు వస్తుంది, అభివృద్ధి మీద అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అంటే ఇంతవరకు చేయకుండా ఈ దీంట్లో కూడా సెన్సస్ లో కూడా కులగణన ముసురే లేదు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సెమినార్లో అంతర్గత రిజర్వేషన్లు మరియు సామాజిక న్యాయంపై తన నిబద్ధతను చాటుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ లేదా సదస్సు వేదికగా అయినా మాట్లాడిన ముఖ్య అంశాలు కింది విధంగా ఉన్నాయని, పదవి లేకున్నా మద్దతు ప్రస్తుతం తాను ప్రభుత్వ అధినేత కాకపోయినా, చేతిలో అధికారం లేకపోయినా అంతర్గత రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం నేను ఎల్లప్పుడూ నిలబడతానని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఆవిష్కత ఉన్నది. కుల వ్యవస్థ వల్ల దశాబ్దాలుగా దోపిడీ గురికై అవకాశాలకు నిరాకరించబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలని ఆయన రాజకీయ నుండి విరమణ వయోభారం కారణంగా రాబోయే 2028లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, అయితే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజల తరఫున పోరాడేందుకు క్రియాశీల రాజకీయాలను కొనసాగుతానని ప్రకటించారు. ఐక్యత పిలుపు. రిజర్వేషన్లు పోరాడుతున్న ఉద్యోగకారులు తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కకు పెట్టి ఐక్యంగా సాగాలన్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నాడు. సమాజంలో చిచ్చులు పెట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ. అంతర్గత రిజర్వేషన్లు అమలు తదితర అంశాల ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో మరియు సంబంధించిన మంత్రులతో తాను మాట్లాడి సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్ధరామయ్య మాట్లాడిన పూర్తి వివరాలను ప్రముఖ వార్తా సంస్థలైన దక్కన్ హెరాల్డ్ లో వారి వెబ్సైట్ కూడా చూడవచ్చు అన్నారు. అంటే అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. ఈ దేశానికి 13 సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రి ఉంటాడు. కానీ బీసీల సమస్యలు ఆయన ఎక్కడ కూడా మాట్లాడతలేడు. కాబట్టి దానికి అగ్రకులాలు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడాడు. దానికి తప్పనిసరిగా న్యాయం చేయాలని అడుగుతున్నాడు. వారికి అన్యాయం జరిగింది తరతరాల నుంచి కనుక వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాని అనుసరిగానే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా అమలు చేస్తా అన్నాడు. దానికంటే ముందు నేను 10 జిల్లాలు తిరిగిన. అయ్యా రిజర్వేషన్ కావాలి, రాహుల్ గాంధీ ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఆయన మన గురించి పోరాడుతుండని ఆఖరుకు కామారెడ్డిలో ఆయన 42% రిజర్వేషన్ సిద్ధరామయ్య సమక్షంలో చెప్పడం జరిగింది. లోకల్ బాడీలో అది కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన ఊకోలే, కులగణన కూడా జరిపించుడు. కులగణన జరపాలంటే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇంటింటికి తిరిగి ఏ కులం ఏం చేస్తారు, మీకు అభివృద్ధి ఎట్లున్నది అని మీ కులాల పేరు కూడా తీసుకున్నారు. దానికి 58% మన తెలంగాణలో వచ్చింది. కాబట్టి ఇవాళ మల్లికార్జున్ గారు 2 పేర్లు ఎత్తాడు. తెలంగాణ బీహార్లో జరిగింది. దాని గురించి మేము కొట్లాడుతూ ఉన్నారు. డీలిమిటేషన్ లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని రాసిండు. దానికి పార్లమెంట్ సమావేశం పెట్టాలి, అన్ని పార్టీలను పిలవాలి, మా సంగతి ఏందో తెలుసుకోవాలి. ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారు బీసీలకని మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. దీనికి రేపు పొద్దున మనం కూడా వారు ఏదైతే ఆలోచన చేస్తారో దానికి పూర్తి సహకారం ఇవ్వాలంటే మనం కూడా తెలంగాణలో రేపు మీటింగ్ పెట్టుకొని అన్ని కాంగ్రెస్ లో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చైర్మన్లు కానీ మొన్ననే వేసినట్టు కుల సంఘాల చైర్మన్లు వైస్ చైర్మన్లు బీసీ సంఘాలందరూ బీసీలో ఉన్నటువంటి నాయకులందరూ వస్తే దాని మీద మనం ఒక రిజల్యూషన్ చేసి మల్లికార్జున గారికి పంపిస్తే వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలలో ఇదే పద్ధతి అవలంబిస్తే అప్పుడు ఒక యూనిటీ ఏర్పడుతుంది. ఎవరికి వాళ్ళు కాదు, మనం అందరం కలుద్దాం. అక్కడ నాయకుడు ఉన్నాడు రాహుల్ గాంధీ మన గురించి పోరాడడానికి రెడీ ఉన్నాడు. ఆయన ఏదైతే
మాట్లాడిండో దాన్ని అనుసరించాలనే ఆయన దృక్పథం ఉంది, ఆలోచన ఉంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉడుకుట్టింది. అరే రాహుల్ గాంధీకి ఎట్లన్నా పేరు వస్తుంది. కాబట్టి ఈ కులగణలో సెన్సస్ లో కూడా మా పేరు రాయరండి. మేము మనుషులం కాదురా బాబు, అడవులు ఉన్న జంతువుల లెక్క ఉంటుంది. బీసీల లెక్క సెపరేట్ రాయరట. మీరు రాస్తే రాసుకోండి, మీరు చెప్తే చెప్పుకోండి అంటే ఎట్లయితుందండి? ఎస్సీ ఎస్టీలకైతే న్యాయం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని తరగతి ఆ రోజులలో రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అది అమలు అవుతుంది. మా సంగతి ఏమిటి? జనాభాలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి శాసనసభ్యుడు, ప్రతి ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎంపీలు ఉన్నా, అదేవిధంగా చైర్మన్లు అయినటువంటి మిత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా రేపు 11 o'clock నేను ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్పాను. తప్పనిసరిగా ఆయన కూడా రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అదేవిధంగా శంకర్